కలడందురు దీనులయడ కలడందురు పరమయోగి గణముల పాలన్ కలడందురన్ని దిశలను కలడు కలండను వాడు కలడో లేడో అనే అనుమానం కలిగిందట గజేంద్రునికి. నేను ఇంత మొరపెట్టుకున్నానే నాయన, రక్షించవయ్యా అని చెప్పేసి వేడుకున్నాను కదా, నీవు తప్ప నాకు శరణాగతి మరొకరు లేరని వేడుకున్నాను కదా, ఇంత వేడుకున్నప్పటికీ కూడా ఆ పరమేశ్వరుడు నా కోసము నన్ను రక్షించడానికి ఎందుకు రాలేదు అని అసలు ఆయన ఉన్నాడా లేడా? పరాత్మరుడైనటువంటి వాడు దీనులను రక్షించడానికి ఎప్పుడు కేక పెడితే అప్పుడు వస్తాడు కదా, మరి ఈయన ఇంకా రాలేదేంటి? అసలు ఆయన ఉన్నాడా లేడా అనేటటువంటి అనుమానం కలిగిందట. అని కలిగి కలడందురు దీనులయడ, దీనులైనటువంటి వారి పట్ల శ్రీ మహావిష్ణువు ఎప్పుడూ కూడా ఉంటాడని. కలడందురు పరమయోగి గణముల పాలన్, ఆ పరమ యోగులైనటువంటి మహర్షుల యొక్క పక్షాన ఎప్పుడు కూడా ఆయన వహించి ఉంటాడట వాళ్ళ రక్షణ కోసం. అలాగే కలడందూరు అన్ని దిశలను, అన్ని దిశలలో కూడా ఆయన సమస్తము వ్యాపించి ఉంటాడు కదా, అసలు ఆయన ఉన్నాడా లేడా? కలడు కలండను వాడు కలడో లేడో అంటున్నాడు. అటువంటి ఆయన అసలు ఉన్నాడా లేడా అని చెప్పి అనుమానం కలిగిందట ఆయనకి. అనుమానం కలిగి ఇంకా చేయగలిగింది ఏమీ లేదు ఆయన. కాబట్టి పరాత్పరుని శరణు వేడడం తప్ప ఆ గజేంద్రుడు మరొక దారి ఆయనకి కనిపించలేదట. అందుకనే తను పడినటువంటి బాధనంతటినీ కూడాను, తను ఆ ముసలిని ఎదుర్కోలేనటువంటి దీనమైనటువంటి స్థితిని అంతటినీ కూడాను ఆ పరమేశ్వరునకు నివేదించడం అనేటటువంటిది చేశాడట గజేంద్రుడు. అది ఎలాగూ అనేటటువంటిది ఒక అద్భుతమైనటువంటి పద్యంలో పోతన మహాకవి చక్కదిద్దడం అనేటటువంటిది చేశాడు. శరణాగతి అంటే, నిజమైనటువంటి శరణాగతి అంటే ఇదే అన్నట్లుగా చెప్పారు పోతన గారు. మనం నవవిధ భక్తులలో చెప్పుకునేటటువంటిది శరణాగతి కూడాను. తన హృద్భాషల శ్రవణము దాసత్వమున్ వందనార్చనముల్ అని ఒక 9 భక్తి మార్గాలను చెప్పాడు అక్కడ పోతన గారు. ఏమేమిటవి? సఖ్యము, శ్రవణము, దాసత్వము, వందనము, అర్చనము, సేవ, ఆత్మలో ఎరుక, సంకీర్తన, చింతనము. వీటన్నింటి ద్వారా, ఈ 9 భక్తి మార్గముల ద్వారా పరమేశ్వరుని ఏ రూపంలోనైనా పూజించినా ఆయన యొక్క దయా కృప మన మీద కలుగుతుందట. అలాగే ఈ గజేంద్రుడు కూడా శరణాగతి రూపములో ఆయన పరాత్పరుడైనటువంటి శ్రీహరిని వేడుకోవడం అనేటటువంటిది చేశాడట. ఏ విధంగా వేడుకున్నాడయా అంటే, లావు ఒక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యన్ ప్రాణంబులున్ ఠావులు దప్పెను మూర్చవచ్చన్ తనువుండస్సన్ శ్రమంబయ్యడిన్ నీవే తప్ప ఇతః పరం బెరుగా మన్నింపందగున్ దీనునిన్ రావే ఈశ్వర కావవే వరదా సంరక్షింపు భద్రాత్మగా. లావక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యన్ ప్రాణంబులున్ ఠావులు దప్పెను మూర్చవచ్చన్ ధనువుండస్సన్ శ్రమంబయ్యడిన్ నీవే తప్ప ఇతః పరం వెరుగా మన్నింపందగున్ దీనునిన్ రవే ఈశ్వర కావవే వరదా సంరక్షింపు భద్రాత్మకా. ఓ జీవులన్నింటికీ కూడాను భద్రత కల్పించేటటువంటి ఓ భగవంతుడా, నేను ఈ జలగ్రహముతో చాలా కాలం పోరాడాను. ఆ పోరాటంలో
నేను విజయం సాధిస్తాననే నమ్మకం పోయింది. ఎందుకనంట లావు ఒక్కింతయు లేదు, నాలో ఉండేటటువంటి ఆ శక్తి అనేటటువంటిది తగ్గిపోతోంది. బలం అనేటటువంటిది, లావు అంటే బలము అని అర్థం అండి, బలం తగ్గిపోతోంది. ధైర్యము విలోలం వయ్యన్, ఇంతకాలము ఎలాగైనా సరే ఈ ముసలిని గెలవగలను అనేటువంటి ధైర్యంతో ఉన్నాను, కానీ ఇప్పుడు ఆ ధైర్యము కూడా పటాపంచలైపోయినది. ప్రాణంబులున్ టాగుల్ దప్పెను, ప్రాణములు కూడా పోయేటట్లుగా ఉన్నాయి. ప్రాణంబులున్ టాగుల్ దప్పెను, మూర్ఛవచ్చెను, మూర్ఛొచ్చేటటువంటి పరిస్థితి ఏర్పడింది. తను ఉండస్సను, శరీరం అంతా కూడా అలసిపోయినది. శ్రమం వయ్యడిన్, చాలా కష్టమైనట్టుంది నాకు. నీవే తప్ప ఇతః పరం బెరుగా, నువ్వు తప్ప ఇంకా నాకు వేరే వారు ఎవరు, నన్ను రక్షించగలిగినటువంటి వాళ్ళు ఎవరు లేరయ్యా. పరమాత్మ నీకే ఆ శక్తి ఉన్నది, ఆ శక్తిని ఉపయోగించి నన్ను రక్షించడానికి ప్రయత్నించవయ్యా అంటున్నాడు. నీవే తప్ప ఇతః పరం బెరుగా మన్యం పందగుందీనుని, ఈ దీనస్థితిలో ఉండేటటువంటి నీ భక్తుడైనటువంటి గజేంద్రుణ్ణి రక్షించవయ్యా అని చెప్పేసి అంటున్నాడట. రావే ఈశ్వర, రావయ్యా త్వరగా. కావవే వరద, భక్తులకి వరదడు అయినటువంటి నీవు నన్ను కూడా రక్షించవయ్యా. సంరక్షింపు భద్రాత్మగా, నన్ను రక్షించడానికి ప్రయత్నం చేయవయ్యా అని చెప్పేసి అడిగాడట గజేంద్రుడు. ఎంతటి శరణాగతో చూడండి ఇది. ఇంతకు మించినటువంటి శరణాగతి మనకి ఎక్కడా కనిపించదు. తనని తాను అశక్తునిగా చిత్రించుకొని నిజంగా శక్తుడే అయ్యాడు ఆయన. చిత్రించుకోవడం ఏముంది, నిజమైనటువంటి తన శక్తిని అంతటినీ కోల్పోయాడు. అలా కోల్పోయినటువంటి ఆ గజేంద్రుడు మరొక దారి లేక చివరికి తన యొక్క భారాన్ని పరమేశ్వరుని మీద పెట్టేసి వదిలేశాడట. ఇప్పుడు కూడా మనం చేసేటటువంటి కష్టమంతా కూడా మనం చేయాలి, శ్రమ చేయాలి, ఫలితాన్ని భగవంతునికి అర్పించాలి. అంతేగాని శ్రమ చేయకుండా కూర్చొని నాయనా నాకు అది కావాలని ఇది కావాలంటే ఏ భగవంతుడు కూడా ఇవ్వడు. మనకి చేతనైనంత వరకు ప్రయత్నం అనేటటువంటిది చేయాలి, శ్రమ అనేటటువంటిది చేయాలి, ధ్యాస అనేటటువంటిది పెట్టాలి. ఎప్పుడైతే ఈ మూడింటిని పెట్టి మనం ఒక కార్యాన్ని సాధించడానికి ప్రయత్నం చేస్తామో అది విజయవంతమై తీరుతుంది. ఒకవేళ అవ్వలేదనుకోండి, అప్పుడు పరమాత్మ తత్వం అనేటటువంటిది మనకి సహాయం చేయడం అనేటటువంటిది చేస్తుంది. కాబట్టి ఆ విధంగా మనం ప్రయత్నం చేస్తే ఏ కార్యములోనైనా భగవంతుని యొక్క కృప తగిలి మనం విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని అయినా నీకు 1000 కొబ్బరికాయలు కొడతాను, నన్ను ఈ గండం నుంచి గట్టెక్కించవయ్యా అని చెప్పేసి ఇంట్లో కూర్చుంటే అవ్వదు. మన ప్రయత్నం మనం చేయాలి, భారము భగవంతుని మీద పెట్టాలి. అలాగే ఈయన కూడా తను ప్రయత్నం చేశాడు చాలా కాలము ఆ జలగ్రహంతో పోరాడాడు పాపం. తన శాయశక్తులుగా ప్రయత్నించాడు, ఇంకా నాకు వల్ల కాదనుకున్నాడు, భగవంతుని మీద భారం వేసేశాడు. అలా ఈ గజేంద్రుడు ఆ ముసలిని గెలవలేక పరమేశ్వరుని వేడుకోవడం అనేటటువంటిది చేశాడట. వేడుకొని ఏమన్నాడు, వినుదట జీవుల మాటలు, చనుదట చనరాణి చోట్ల చరణార్థుల కోయనుదట, పిలిచిన సర్వము కనుదట, సందేహమయ్యే కరుణావార్ధిన్. నాకు ఇప్పుడు అనుమానం కలుగుతుందయ్యా, ఏమని? నీవు సముద్రమంతటి దయ కలిగినటువంటి వాడవు, ప్రాణులను పిలుపు విని వెంటనే పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతావట. భక్తుడు ఓయ్ అని ఓ స్వామి అని పిలిస్తే ఓయ్ అని సమాధానం చెప్తాడట భగవంతుడు ఎప్పుడు కూడాను. ఎలా పిలవాలట? ఆర్తితో పిలవాలట.
ఎప్పుడైతే భగవంతుడిని మనం ఆర్తితో పిలుస్తామో అప్పుడు భగవంతుడు మన దగ్గరికి పరిగెట్టుకుంటూ వస్తాడు. ఓ అని సమాధానం చెప్తాడట ఆయన పాపం. ఆ ఆర్తిని సంపాదించుకోగలగాలి మనం. ఎప్పుడైతే ఆర్తితో భగవంతుడిని పిలుస్తామో అప్పుడు భగవంతుడు వస్తాడట. కాబట్టి నీవు వెళ్ళకూడనటువంటి ప్రాంతాలకు కూడా వెళ్తావట. ఎక్కడ నీ భక్తుడుంటే అక్కడికి వెళ్ళి వాలిపోతావట. అతను రక్షించడానికి ప్రయత్నం చేస్తావట. కానీ ఇవన్నీ నాకు తెలిసినటువంటి విషయాలే. ఇప్పుడు నేను కష్టాల్లో ఉన్నాను, నన్ను ఆదుకోవయ్యా అని ప్రార్థిస్తే నీ జాడ నాకు ఎక్కడా కనిపించడం లేదు. ఇప్పుడు నేను నమ్మలేకపోతున్నాను, నువ్వు ఉన్నావో లేవో అనేటటువంటి విషయాన్ని నేను నమ్మలేకపోతున్నాను అని పాపం డీలా పడిపోతున్నాడు అనమాట నిమిషానికి గజేంద్రుడు. అప్పుడు చివరికి ఆయన్ని మళ్ళా ప్రార్థించాడట. ఓ కమలాక్ష, యో వరద, యో ప్రతిపక్ష విపక్ష దూరా, కుయ్యో కవియోగి వంద్య, సుగుణోత్తమ, యో శరణాగత అమరానీక, యో మునీశ్వర మనోహర, యో విమల ప్రభావ, రావే కరుణింపవే తలపవే, శరణార్థిన్నన్నుగావవే. ఎంత చక్కగా రాశాడు చూడండి. దీనిలో మనకు అర్థం కానటువంటి పదాలు ఏముండవండి. అంత సులభమైనటువంటి శైలిలో రాయడం అనేటటువంటిది చేశారు పోతన గారు. చూడండి మరొకసారి. ఓ కమలాప్త, ఓ వరద, యో ప్రతిపక్ష విపక్ష దూరా, కుయ్యో కవియోగి వంద్య, సుగుణోత్తమ, ఓ శరణాగతామరానోక, యో మునీశ్వర మనోహర, ఓ విమల ప్రభావ, రావే కరుణింపవే తలపవే, శరణార్థిన్నన్నుగావవే. ఇది నిజమైనటువంటి శరణాగత్యం. ఇందాక పద్యములు చెప్పుకున్నాడు కదండి, లావక్యంత లేదు అనేటటువంటి పద్యము, ఈ పద్యము రెండింటిలో కూడా పరిపూర్ణమైనటువంటి శరణాగతి అనేటటువంటిది ప్రతిపాదన చేయడం అనేటటువంటిది చేశారు పోతన గారు. చూడండి, కమలముల వంటి కన్నుల కలిగినటువంటి ఓ పరమాత్మ, వరదుడా, భక్తులను అనునిత్యము రక్షించేటటువంటి వాడా, శత్రువులపైన కూడా వైరము లేనటువంటి వాడా, విపక్ష దూర అన్నాడు. ప్రతిపక్ష విపక్ష దూర అన్నాడు. అంటే అర్థం ఏమిటంటే శత్రువుల పట్ల కూడా ఎటువంటి కోపము లేనటువంటి వాడు అని, వైరము అనేటటువంటిది లేనటువంటి వాడా, నా మొర్ర వినవా, కవుల చేత యోగుల చేత నమస్కారాలు అందుకునేటటువంటి వాడా, ఉత్తమమైనటువంటి గుణములు కలిగినటువంటి వాడా, శరణు వేడినటువంటి వారికి కల్పవృక్షము లాంటి వాడా, మునీంద్రులకు మహర్షులకు ప్రియమైనటువంటి వాడా, నా బాధని కొంచెం అర్థం చేసుకోవయ్యా, నా బాధని కొంచెం అర్థం చేసుకోవయ్యా, రావయ్యా, కనికరించవయ్యా, కరుణించవయ్యా, నేను శరణాగతితో వేడుకుంటున్నానయ్యా, కాబట్టి ఒక్కసారైనా నన్ను తలుచుకోవయ్యా, నన్ను రక్షించడానికి రావయ్యా అని చెప్పేసి వేడుకున్నాడట గజేంద్రుడు. అది గజేంద్రుని యొక్క ఆవేదన కాదండి, పోతన గారి ఆవేదన కూడా. ఎందుకంటే సంసార బంధనములలో చిక్కుకొని ఉన్నారు ఆయన కూడా. అయినప్పటికీ కూడాను వాస్తవాన్ని తెలుసుకోగలిగినటువంటి వారు పోతన గారు. అందుకనే ఆయన లౌకికమైనటువంటి బాధలకి, లౌకికమైనటువంటి విషయాలను గురించి ఆయన ఏ విధంగానూ కూడా ఆలోచించలేదు. అందుకనే ఆయన భగవంతుని యొక్క కృప ఆయనకి కలిగినది. ఆ కృప వలననే ఆయన ఇంత గొప్పదైనటువంటి మహాభాగవత కథామృతాన్ని మనకు అందించడం అనేటటువంటిది చేశాడు. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏమయ్యా, ఓ కమలాక్ష, ఓ వరద,
శత్రువులని కూడా మిత్రులుగా చూడగలిగినటువంటి వైవిధ్యమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడ, యోగుల చేత పండితుల చేత నమస్కృతులు అందుకునేటటువంటి వాడ, అలాగే ఉత్తమమైనటువంటి గుణములు కలిగినటువంటి వాడ, శరణు వేడిన వాడిని కల్పవృక్షములాగా కాపాడేటటువంటి వాడ, నాయన ఒకసారి నా వైపు చూడవయ్యా, నన్ను రక్షించవయ్యా, ఈ ముసలి బారి నుంచి నన్ను బయటపడవేయవయ్యా అని చెప్పేసి శరణాగతి రూపంలో ఆయన ఆ పరాత్పరుడైనటువంటి శ్రీహరిని వేడుకోవడం అనేటటువంటిది చేశాడట గజేంద్రుడు. కానీ ఇక్కడ ఆయన పడుతున్నటువంటి బాధని లోకాలన్నీ కూడా చూస్తున్నాయి. ఎందుకనంటే అప్పటికే దేవతలు ఒకసారి భయపడిపోయారు. ఎందుకు భయపడిపోయారు? గజేంద్రుడు ఆ సరస్సులో ఉండేటటువంటి నీటితో పాటు ఆ సరస్సులో ఉండేటటువంటి జలరాశులన్నింటినీ కూడాను తన తొండముతో లోపలగా లాకేసుకొని ఆకాశం వైపు చూసి ఒక్కసారిగా పుక్కులించి ఊసేసాడట. అలా ఊసినటువంటి ఆ జలములో ఉండేటటువంటి ఆ జలచరములన్నీ కూడాను ఆకాశం వైపు వెళ్ళిపోయి ఆయా గ్రహాల్లో దాక్కున్నాయట. అది చూశారు దేవతలందరూ కూడా ఒకసారి కంగారు పడిపోయారు. అమ్మో, వీడు మామూలోడు కాదు అనుకున్నారట. అలాంటి దేవతలు కూడా విశ్వమయము లేనటువంటి వారు అవడం చేత, అంటే లోకాలంతటా కూడా వ్యాపించగలిగినటువంటి గుణము లేనటువంటి వారి చేత లోక వ్యాపి ఎవరయ్యా అంటే శ్రీ మహావిష్ణువే. మిగతా దేవతలు ఎవరికి కూడా సర్వవ్యాపితమైనటువంటి తత్వం లేదు. కాబట్టి మిగిలిన దేవతలందరూ కూడాను గజేంద్రుని రక్షించడానికి సాహసించలేదట. అది మా పని కాదులే అని వదిలేశారట. విశ్వమతమయం కలిగినటువంటి వాడెవరు? శ్రీ మహావిష్ణువు. కాబట్టి ఆ శ్రీ మహావిష్ణువు వేడుకుంటున్నాడు అనమాట. ఏమన్నా చూడండి, విశ్వమయతలేని వినియు ఊరకయుండి అంబుజాసనాదులడ్డు పడక, విశ్వమయతలేన్ వినియు ఊరకుండిరి అంబుజాసనాదులడ్డు పడక, విశ్వమయుడు విభుడు విష్ణుండు జిష్ణుండు భక్తియుతున కడ్డు పడదలంచే. విశ్వవ్యాపితమైనటువంటి గుణములు లేకపోవడం చేత బ్రహ్మాది దేవతలందరూ కూడాను ఆ గజేంద్రుని రక్షించాలి అనేటటువంటి ఆలోచనలు చేయలేదట. అలా చూస్తూనే ఉన్నారట వాళ్ళు. కానీ విశ్వమంతటిని వ్యాపించినటువంటి ఆ పరాత్పరుడైనటువంటి శ్రీహరి మాత్రము ఎలాగైనా సరే దీనిని రక్షించాలి అని చెప్పేసి అనేటటువంటి ఆలోచన కలిగిందట. ఎప్పుడైతే ఆ ఆలోచన కలిగిందో ఆయన వెంటనే తన భక్తుడైనటువంటి గజేంద్రుని రక్షించడానికి ముందుకు ఉరికాడట. ఏ విధంగా ఉరికాడు అనేటటువంటిది చెప్పడం అనేటటువంటిది చేస్తున్నారు పోతన్న గారు. ఎలాగంటది? శ్రీ మహావిష్ణువు గజేంద్రుని రక్షించడానికి గజేంద్రుడు శ్రీ మహావిష్ణువుని రమ్మని శరణాగతి వేడుకున్నటువంటి సమయమున ఆయన వైకుంఠములో ఉన్నాడట. ఆ వైకుంఠములో ఉన్నటువంటి తన యొక్క నగరములో ఉన్నాడట. ఆ నగరములో ఉన్నటువంటి తను ఉండేటటువంటి భవనములో ఉన్నాడట. ఆ భవనం ఎక్కడున్నదట అనేటటువంటి విషయాన్ని ఇక్కడ చక్కగా మనకి వివరించడం అనేటటువంటిది చేస్తున్నాడు. అలా ఉన్నప్పటికీ కూడా తన భార్య లక్ష్మీదేవి ఆయనకి సేవలు చేస్తున్నప్పుడు ఈ భక్తుని యొక్క మొర విని ఒక్కసారిగా అక్కడి నుంచి భక్తుని రక్షించడానికి బయలుదేరాడట. ఎలా బయలుదేరాడు అనేటటువంటిది చెప్తున్నాడు అనమాట. అలా వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌదంబు దాపల
మందారవనాంతరామృత సరః పాంతేందు కాంతోపలోత్పల పర్యంకరమా వినోదియగు అపన్న ప్రసన్నుండు విహ్వల నగేంద్రము పాహి పాహి అని సంభావించినన్. అలా వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌదంబుదాపల మందారవనాంతరామృత సరః ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంకరమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహి పాహి అని కుయ్యాలించి సంరంభియై. కుయ్య అంటే కేక అని అర్థమండి. ఒక్కసారిగా ఆ గజేంద్రుడు కేక పెడితే పరమాత్మ, పరాత్పర, కరుణామయ, దయగల స్వామి నన్ను రక్షించవయా అని ఎప్పుడైతే ఆయన మొరపెట్టుకున్నాడో, శరణాగతి రూపంలో మొరపెట్టుకున్నాడో, అతని యొక్క కేకను విన్నటువంటి పరాత్పరుడు ఒక్కసారిగా వైకుంఠము నుంచి కదలడానికి ప్రయత్నం చేశారట. అటువంటి సమయంలో ఆయన ఎక్కడున్నాడట? అలా వైకుంఠపురంలో ఉన్నాడట. నగరిలో, ఆ వైకుంఠపురం అనేటటువంటి నగరంలో ఉన్నాడట. ఆమూల సౌదంబుదాపల, ఆ ప్రాంతంలో ఉండేటటువంటి ఒక అద్భుతమైనటువంటి భవనములో ఉన్నాడట ఆయన. మందారవనాంతరామృత సరః ప్రాంతేందు కాంతోపలోత్పల. ఆ భవనం ఎక్కడున్నదట? మందారవనములో ఉన్నదట. ఆ మందారవనం ఎక్కడుందట? చక్కగా ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి సరస్సుకి ఒడ్డున ఉన్నదట. అక్కడ వైకుంఠపురము, ఆ వైకుంఠపురం అనేటటువంటి నగరములో ఒక మహానగరము, ఆ నగరము ఒక సరస్సు ఒడ్డున ఉన్నదట. ఆ సరస్సు ఒడ్డునంతటినీ కూడా మందారవనం అనేటటువంటిది వ్యాపించి ఉన్నదట. అలాగే సరహ ప్రాంతేందు కాంతోపలోత్పల, అక్కడ ఏమున్నదట? ఆ నగరములో ఒక అద్భుతమైనటువంటి సరస్సు ఉన్నదట. ఆ సరస్సు పక్కన ఒక అద్భుతమైనటువంటి మేడ ఉన్నదట. ఆ సరస్సు చుట్టూతా కూడాను మందారవనముతో వ్యాపించి ఉన్నదట. అటువంటి ఆ మందారవనము ప్రక్కనే చక్కని చలువరాతి తిన్నెలతో కూడినటువంటి ఆసనములు ఉన్నాయట. ఆ ఆసనముల మీద కూర్చొని ఉంటే ఆయన, అమ్మవారు ఆయన యొక్క పాదాలను పట్టుకొని చక్కగా సేవలు చేస్తూ ఉన్నదట. పర్యంకరమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు. అలా ఉన్నటువంటి స్థితిలో ఆపన్నులను రక్షించేటటువంటి వాడైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువు ఏం చేశాడట? విహ్వల నాగేంద్రము పాహి పాహి అని కుయ్యాలించి సంరంభి అయి. ఆ నాగేంద్రం ఏనుగు ఏం చేసిందట? విహ్వల నాగేంద్రము పాహి పాహి, నాయనా రక్షించు రక్షించు అని చెప్పేసి కుయ్యాలించి సంరంభి అయి. ఏ విధంగా గజేంద్రుడు నాయనా రక్షించు రక్షించు అని చెప్పేసి కేకలు పెట్టాడో, శబ్దం చేస్తూ ఆయన భగవంతుని ప్రార్థించాడో, వెంటనే ఆయన అక్కడి నుంచి బయలుదేరడానికి ప్రయత్నం చేశాడట. ఆ విధంగా శ్రీ మహావిష్ణువు ఎప్పుడూ కూడాను, శ్రీ మహావిష్ణువే కదండి, ఏ భగవంతుడైనా మనం పరిపూర్ణమైనటువంటి భక్తితో, అనన్యమైనటువంటి భక్తితో, మనఃపూర్వకంగా ఎంతటి కష్టం ఉన్నప్పటికీ కూడాను శరణాగతి వేడితే వచ్చి రక్షించడం అనేటటువంటిది చేస్తారు. కాబట్టి ఇక్కడ గజేంద్రుడు శ్రీ మహావిష్ణువును, శ్రీహరిని తన ప్రాణాలను రక్షించమని కోరుకున్నాడు. అంటే అక్కడ అర్థం ఏమిటంటే, సంసారము అనేటటువంటి సాగరములో చిక్కుకొని ఉన్నానయ్యా నేను, ముసలి అనేటటువంటి
సంసారం అనేటటువంటి సాగరములో చిక్కుకొని ఉన్నాను. ఇక్కడ గజం అంటే ఏనుగు కదండి. ఏనుగంటే చీకటి లాంటిది అది. అంటే అజ్ఞానముతో కూడినటువంటిది ఏనుగు అనేటటువంటి భావన. ఏనుగు అనేటటువంటి రూపము అజ్ఞానానికి ప్రతినిధి. ఏనుగు అజ్ఞానానికి ప్రతినిధి, అహంకారానికి కూడా ప్రతినిధి అది. ఇప్పుడు ఆ అహంకారం అంతా వదిలిపోయింది. దేని వలన? ముసలి వలన. అంటే అదే మానవ రూపం అనుకోండి. ఆయన అహంకారం అంతా ఎలా వదిలిపోయిందయ్యా అంటే సంసార కష్టముల వలన అతనిలో ఉండేటటువంటి అలా అహంకారం అంతా వదిలిపోయింది. పరమేశ్వరుని వేడుకున్నాడు. ఆ పరమేశ్వరుడు భక్తపరాత్పరుడు కాబట్టి వెంటనే అతనిని రక్షించడం కోసమని ముందుకు అడుగు వేశాడట. అది ఎలాగ వేశాడు అనేటటువంటిది చెప్తున్నాడు. ముందుగా అలా వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌదంబు దాపల మందారవనాంతరామృత సరః ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంకరమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహిపాహియన కుయ్యాలించి సంరంభియై. ఆ గజేంద్రుని యొక్క మొర విన్నటువంటి శ్రీ మహావిష్ణువు అక్కడి నుంచి వెంటనే తన భక్తుల్ని రక్షించాలి అనేటటువంటి భావనతో పరుగు పరుగున ఆ అరణ్యముల దారిని పట్టేశాడట. పరుగు పరుగున ఆ అరణ్యములలోనికి ప్రవేశించాడట. పక్కన ఎవరున్నారు, ఏం చేస్తున్నారు, నేను రక్షించవలసినటువంటి ఒక క్రూర మృగమైనటువంటి ముసల యొక్క బారి నుంచి గజేంద్రుని రక్షించాలి కదా అనేటటువంటి ఆలోచన కూడా లేకుండా, ఎటువంటి ఆయుధాలు కూడా స్వీకరించకుండా ఆయన ఒక్కసారిగా అక్కడి నుంచి పరుగు పరుగున గజేంద్రుని దగ్గరికి చేరుకోవడం అనేటటువంటిది చేశాడట. అది ఎలా చేరుకున్నాడు అనేటటువంటి విషయాన్ని మనం రేపు చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ గజేంద్ర మోక్షము యొక్క కథను ఆలకించినటువంటి వారందరికీ కూడాను పరిపూర్ణమైనటువంటి సౌభాగ్యములు, అంటే సంపదలు. ఏ సంపదలు? ఆధ్యాత్మిక సంపదలు చేకూరాలని. మిగతా సంపదలన్నీ కూడా లౌకికమైనటువంటివేనండి. ఆ లౌకిక సంపదలను గురించి భగవంతునితో మనం బేరాలాడకూడదు. ఇప్పుడు మనం చేస్తున్నది అదే. నాయనా నాకు ₹1,00,00,000 ఇస్తే నీకు ₹1,00,000 ఇస్తా ఉంటున్నాం. దీనిని భక్తి అనిపించుకోరు, ప్రకోపం అంటారు దీన్ని. అటువంటి భక్తిని మనం పెంపొందించుకోకూడదు. ఎటువంటి భక్తిని పెంపొందించుకోవాలట? నిష్కామముతో కూడినటువంటి కర్మను ఆచరిస్తూ, నిష్కామ కర్మతో కూడినటువంటి పనులు చేస్తూ, నిష్కామ కర్మముతో కూడినటువంటి భగవంతుని యొక్క స్మరణ చేస్తూ ఉంటే మనకు మోక్షం అనేటటువంటిది కలుగుతుంది, ఫలితం అనేటటువంటిది కలుగుతుంది. అటువంటి ఫలితాన్ని అందుకోవడానికి మనందరం కూడా అనన్యమైనటువంటి భక్తిని నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అని ఈ కథ ద్వారా గజేంద్రుని యొక్క స్థితిని మనకు ఉదాహరణగా చెప్తూ ఈ గజేంద్ర మోక్షాన్ని రచించడం అనేటటువంటిది చేశాడే. ఇక్కడ సుఖమహర్షి పరీక్ష మహారాజుకు చెప్పడం కాదు, అలా చెప్పడం ద్వారా లోకాలకంతటికి కూడా, లోకములో ఉండేటటువంటి మనలాంటి వాళ్ళందరికీ కూడాను ఆయన శరణాగతి అంటే ఏమిటి, భగవంతుని ఏ విధంగా శరణ వేడుకోవాలి అనేటటువంటి విషయాలను చెప్పడం అనేటటువంటిది చేశాడు. రేపు ఏ విధంగా ఆ పరాత్పరుడైనటువంటి శ్రీహరి గజేంద్రుని రక్షించాడు అనేటటువంటి విషయాన్ని గురించి చెప్పుకుందాం. స్వస్తి.